బాస్ సీజన్ 8 ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందులో కొనసాగుతున్న నిఖిల్ ఆట అయితే గనక 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు బిగ్ బాస్ హిస్టరీలోనే నిఖిల్ ఒక రికార్డు బ్రేక్ చేశాడని చెప్పాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా బిగ్ బాస్ పెట్టిన టాస్కులన్నిటిలో కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ చేసి విజయం సాధించిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ ఎవరవుతారనేది టాస్కులు జరుగుతున్నాయి. అలాగే ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసే హక్కు కూడా వస్తుంది. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం మొదటి లెవెల్ టాస్కులు అయితే గనక నిఖిల్ టీం విజయం సాధించడంతో నిఖిల్ ప్రేరణకి ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకోమని తనకి ఛాన్స్ ఇచ్చేశాడు. ఇక ప్రస్తుతం లైవ్ లో రెండో లెవెల్ టాస్క్ జరిగింది. టాస్క్ పేరు టక్ టకా టాస్క్. ఈ టాస్క్ లో ప్రేరణ, నిఖిల్ అలాగే రోహిణి వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. నిజంగా నిఖిల్ అయితే గనక ఈ టాస్క్ లో చాలా టకటకా కాయిన్స్ అయితే వేసేశాడు. ఇంకేముంది, ఈ టాస్క్ లో కూడా నిఖిలే విజయం సాధించాడు. దీంతో బిగ్ బాస్ నిఖిల్ కి ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఇంకేముంది, నిఖిల్ కెమెరా దగ్గరికి వచ్చి ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకున్నాడు. ఇక ఓట్ అపీల్ చేసుకునేటప్పుడు ఏం మాట్లాడాడంటే, ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో నేను కొనసాగుతున్నాను అంటే అది మీ దయ వల్లే. నేను మీ నమ్మకాన్ని ఎప్పుడు మొమ్ము చేశానని అనుకోలేదు. ఒకవేళ ఏదో తెలుసో తెలియకో తప్పులుంటే క్షమించి నన్ను టాప్ 5 కి చేర్పించి అలాగే ఈ సీజన్ ని విన్నర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నిఖిల్ అయితే గనక ఓట్ అపీల్ చేసుకున్నాడు. అంతేకాకుండా నా ఫ్యాన్స్ కి, నా ఆర్మీకి, నా ఆడియన్స్ కి నేను ఒక్కటే చెప్తున్నాను, హౌస్ లో ఎవరాట నచ్చితే వాళ్ళకే ఓట్ చేయండి. నేనేమనుకుంటున్నానంటే నా ఆట మీ అందరికీ నచ్చిందని, నన్ను ఈ సీజన్ విన్నర్ గా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ నిఖిల్ అయితే గనక ఓట్ అపీల్ చేసుకున్నాడు. మరి దీని మీద మీరేమంటారు? నిఖిల్ అడిగినా అడగకపోయినా మీరందరూ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కదా ఈ సీజన్ ని విన్నర్ ని చెయ్యాలని. ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.